ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రార్థన చేసుకున్నారా? నేను మీతో మరొక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. నేను ఉదయకాల ప్రార్థనలో రెగ్యులర్గా నేను ఉండడం వల్ల ఒకరోజు నాకు బిఫోర్ పడుకునేటప్పుడు నాకు చాలా స్టమక్ పెయిన్ వచ్చింది. నేను స్టమక్ పెయిన్తోనే మాట్లాడుకుంటూ పడుకున్నాను. అయ్యా, నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు. నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థ కలుగుచున్నది. నేను చావును సజీవుడైన యెహోవా క్రియలు వివరించదను. ఇవే మాటలు అనుకుంటూ నేను ఇంకేమైనా కానివ్వు అన్నంత అన్బేరబుల్ పెయిన్తో పడుకున్నాను. పొద్దుట నేను లేవాల్సిన సమయం, ఎర్లీ మార్నింగ్ యాజ్ యూజువల్ లేసే టైంకి నేను లేవలేకపోయాను. కానీ నేను పడుకొని ఉన్నాను. మా ఇంట్లో అందరూ పడుకొనే ఉన్నారు. నా పక్కన ఎవరూ లేచలేరు. కానీ నాకు ఒక స్వరం వినిపిస్తుంది. ఏంటి అంటే యెషయా 53, యెషయా 53, యెషయా 53 3 టైమ్స్ నేను కంటిన్యూ ఆ వాయిస్ విన్నాను. ఆ వాయిస్లో ఒక అమ్మ, ఒక నాన్న ప్రేమతో వాళ్ళు మనల్ని అన్నీ ఇమిడి ఉన్న లవ్ అందులో ఆ వాయిస్లో ఉంది. తను నన్ను చెప్తున్నారు, యెషయా 53, యెషయా 53, యెషయా 53 అంతే. నేను ఇంకా లేచాను. లేచి చూసి చదివాను. ఏంటా అని చూస్తే దాంట్లో నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుచున్నది, ఇవే మాటలున్నాయి. నాకు అనిపించింది, అయ్యా నువ్వు నాతో మాట్లాడావా? నాకు పెయిన్ కూడా ఇంక పోయింది. ఎవ్రీథింగ్ ప్రైజ్ టు గాడ్. ఆయన్ని నమ్ముకున్న మనకి ఆయన ఉదయకాలం మనం లేస్తామని ఆయన ఎప్పుడూ ఎదురు చూస్తాడు. నా బిడ్డలు లేవ్వాలి, నాతో మాట్లాడాలి. నన్ను ఆయన స్వరంతో పిలిచి లేపి మరీ నాతో మాట్లాడడానికి ప్రేరేపించారు. థ్యాంక్స్ టు గాడ్. ఆయన స్వరం నేను వినగలిగేంత గొప్ప ఆ సహవాసం నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్.